మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుందా జ్యువెలర్స్ లో అన్ని జ్యువెలరీపై ఉన్న VA కేవలం 2 నుంచి 12% మాత్రమే. నో మేకింగ్ చార్జెస్. విచ్చేయండి ముకుందా జ్యువెలర్స్. ఎట్టకేలకు అమరావతిని సాధించారు ఏపీ ప్రజలు. ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రహణం వీడటంతో ఆ కొవ్వొత్తులతో అమరావతికి హారతిస్తున్నారు. ఇప్పుడు గుంటూరులో కూడా ఎమ్మెల్యే గల్లా మాధవ్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది. ఒకసారి ఎమ్మెల్యేతో మాట్లాడదాం. మేడం, ముందుగా మీకు శుభాకాంక్షలు ఏపీ ప్రజల తరఫున. ఎలా చూస్తారు మేడం? అంటే కొవ్వొత్తులతో హారతులతో అమరావతిని వెల్కమ్ చెప్తూ ఉన్నారు, ఏమనిపిస్తూ ఉంది? ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. ఎప్పటి నుంచో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్న ఒక శుభ తరుణం వచ్చింది అని నేను చెప్తాను. మరి మీ రాజధాని ఏది అని అంటే, ఒక అవమానంతో తలదించుకున్న పరిస్థితిలో నుంచి ఈరోజు సగర్వంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి ఈరోజు ప్రకటించినట్టు మన పార్లమెంట్లో ప్రకటితం అవ్వడం నిజంగా ప్రతి ఒక్కళ్ళు ఆనందించాల్సిన, కేరింతలు కొట్టాల్సిన శుభతరుణం ఇది. దానికి గానే ఇవాళ మేమందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము. మరి రాష్ట్ర రైతుల యొక్క త్యాగాలకి, మరి ఉద్యమకారుల యొక్క త్యాగాలకి ఈరోజు ప్రతిబింబంగా ఈరోజు కనపడతా ఉంది. మన రాష్ట్ర భవిష్యత్తు అమరావతి అని చెప్పి ఈరోజు ఉద్ఘటిస్తూ పార్లమెంట్లో నిజంగా మోడీ గారికి, దీనికి సహకరించిన ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీకి కూడా మేము సంతోషంగా వాళ్ళ కృతజ్ఞతలు చెప్తున్నాం ఆంధ్ర రాష్ట్రం తరపున. అంటే మీరు ఇప్పుడు అమరావతిని సాధించిన సందర్భంగా ఏపీ ప్రజలంతా కూడా సంబరాలు జరుపుకుంటున్న నేపథ్యంలో నిన్న మాజీ ముఖ్యమంత్రి ఒక కొత్త రాజధాని పేరు తీసుకొచ్చిన మావిగమ్మ అంటూ, ఆ రాజ్యాన్ని తీసుకొస్తే బాగుంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఎలా చూస్తారు? అంటే ఆయన ఒక అవివేకి అని చూస్తానండి. ఎందుకంటే అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిణితి ఉందా అని ఒక ప్రశ్న కూడా వేసుకోవాల్సిన పరిస్థితి ఇది. ఎందుకంటే ఆయన ఏదైతే ప్రబోధించారో, నాకు ఒకసారి ఏదో ఒక రీల్లో చూస్తూ, ఒక సందర్భంలో ఒక మీడియాలో చూస్తూ, వాళ్ళ కార్యకర్తకి పాప పుడితే పాపకు పేరు పెట్టమని చెప్పి వాళ్ళ కార్యకర్తలు వస్తారు ఆయన దగ్గరికి. ఆయన ఒక గంట సేపు ఆలోచించి ఆ పాపకి దేవుడు అని పెడతారు పేరు. అంటే దేవుడు అని జీవితాంతం పిలవమనా, ఆడపిల్లకి దేవుడు అని చెప్పి పిలవమండమా? అంటే అంత ఆలోచన తత్పరత ఉన్న నాయకుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఇంతకంటే గొప్ప పేరు పెడతాడని నేనైతే అనుకోను. మరి అక్కడి నుంచి ఒక ముక్క, ఇక్కడి నుంచి ఒక ముక్క, ఇక్కడి నుంచి ఒక ముక్క, అంటే మనకు ముక్కలాట అంటే చాలా ఇష్టం. అందుకని అన్నిటిని ముక్కలుగా చేసి ఆ ముక్కలన్నీ కలిపి మళ్ళీ ఏదో చేయాలి అనే ఒక ఆలోచన తప్ప ఆయనకి అన్ని ఐక్యంగా ఉంటే నచ్చదు, అన్ని కలిసికట్టుగా ముందుకు వెళ్తే ఆయనకు నచ్చదు. అన్ని ముక్కలుగా ఏర్పడిపోయి విభజించు పాలించు, అంటే ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ దగ్గర చూసామండి. ఇవి అందరినీ విభజించడం, అందులో నుంచి లాభ పొందడం, వాళ్ళు అనుకున్న ఏదైతే విధ్వంసం చేయాలో అది చేయడం, పెత్తనం ఏదైతే చేయాలో అది చేయడం చూసాం. ఈరోజు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలోనే చూస్తున్నాం, విభజించు పాలించు అనేది. అందుకే రాజధానికి ఒకనాడు ఎస్ అని చెప్పి కూడా మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 3 ముక్కలు చేసి ఆయన విధ్వంస కాండనే సృష్టించాడు. ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి లేకుండా 5 సంవత్సరాలు నిజంగా మగ్గించారు అని చెప్పుకోవచ్చు. మరి ఈరోజు దానికి తెరదించుతూ ఒక గ్రహణం నిజంగానే వీడింది ఆంధ్ర రాష్ట్రానికి. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఆయన మాటలు, ఇంకా అమరావతి ఆ రాజధాని ఉండబోతుంది అంటే మళ్ళీ ప్రభుత్వాలు మారితే మేము రాజధాని మార్చొచ్చు మేము కూడా అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరన్నా అమరావతిని టచ్ చేసే అవకాశం 100% ముమ్మాటికి లేదండి. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఏదో తలలో ఒక ఆలోచన వచ్చింది, గబగబా నోట్లోంచి బయటికి చెప్పేశాము అనే ఒక ఆలోచన కాదు ఆంధ్ర రాష్ట్ర రాజధాని. ఈరోజు అమరావతి అనేది ఒక ప్రాంతీయంగా, ఒక వాస్తు పరంగా, అభివృద్ధి పరంగా, పెట్టుబడుల పరంగా, జియోగ్రఫికల్గా, ఇలా అన్ని అంశాల పరంగా, ముందు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు, ప్రజల యొక్క అభిప్రాయాల మేరకు ఈ యొక్క రాజధానిని రూపకల్పన చేయడం జరిగింది. నా మైండ్లో మా వచ్చింది, వి వచ్చింది, గన్ వచ్చింది, మళ్ళీ గన్నులో ఇంకొకళ్ళని ఎత్తుక్కోవాలి, ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో మైండ్లోకి వచ్చిన మాటలన్నీ మాట్లాడి తక్కువని ఏదో చెప్పేశాం, దానికి ట్రోల్ అయిపోయాం అన్నది కాదు రాజధాని అని అంటే. ఇది కొన్ని కోట్ల మంది, 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆకాంక్ష, రాజధాని రైతుల యొక్క త్యాగం, దాని అన్నిటికీ అంటే మళ్ళీ రేపు భావితర భవిష్యత్తు దీనిలో కనపడుతుంది. ఇన్ని అంశాలతో కూడుకున్నది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని. ఇంకెక్కడా కూడా ఏ రాజధాని లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి రూపకల్పన అవ్వబోతా ఉంది. కాబట్టి ఎవరు వచ్చి దీన్ని కదిలించే పరిస్థితి ఉండదు. మళ్ళీ కదిలించాలి అన్నా కూడా ప్రజా అభిప్రాయం కోసం వెళ్ళాలి. మరి ప్రజా అభిప్రాయానికి వెళ్ళి ప్రజా ఆమోదం పొందితే అప్పుడు మనం ఏం చేయలేం. కానీ ప్రజా అభిప్రాయము ఈరోజు ఇది కాబట్టి మనం ఇదే జరిగింది. బహుశా మరి రాజారెడ్డి గారి రాజ్యాంగాన్ని అవలంబిస్తూ ఆయన ఏదైనా కొత్తగా ఏదైనా చేయగలిగితే చేస్తారేమో. కానీ అయితే ఈ సందర్భంగా చెప్తున్నానండి, 100కు 100% ఈ యొక్క రాజధాని పట్ల ఆయన వ్యవహరిస్తున్న తీరు, ఆయన ఆలోచనలే చెప్తాయి. ఇక ఆయన మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని మీద వేసుకొని ఒక నాయకుడిగా వచ్చే పరిస్థితి అయితే లేదు.
ఇది మొత్తంగా ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తా ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి మావిగం రాజధాని ఉందో అది నోటికొచ్చినట్టు కూడా మాట్లాడేసి రాజధాని ప్రకటన చేసింది కాదు. ఇది ఎప్పటి నుంచో కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభివృద్ధి, అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి కోసం చేసినటువంటి అందరూ కలిసి చేసినటువంటి రాజధాని ఇది. ఇప్పటికైతే రాజధానికి చట్టబద్ధత కల్పించారు. ఖచ్చితంగా భవిష్యత్తులో ఎవరు వచ్చినా సరే అమరావతిని టచ్ చేయలేరు. ఇప్పటికీ కూడా శాశ్వతంగా ఏపీకి అమరావతి రాజధాని ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గల్లా మాధవి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వలితో మనీ, బిగ్ టీవీ, గుంటూరు నుంచి.